మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి జిల్లాలో ఒక ఆటో కార్మికునికి సంబంధించి పక్షవాతం వచ్చి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితుల్లో సుమన్ టీవీ ఒక కథనం చేసింది. మా డాడీ తోటి పోతాన్నా ఆటో నడుపుతందుకే. ఆ సుమన్ టీవీ కథనానికి దాతలు స్పందించారు. ఆ దాతలు స్పందించిన సమయంలో వారికి డబ్బులు వేసేటువంటి పరిస్థితుల్లో ఒక సైబర్ నేరగాడు వారికి ఫోన్ చేసి మేము కూడా డబ్బులు వేస్తాము, హర్షసాయి అనే డిపి పెట్టుకొని హర్షసాయి పేరు చెప్పి, హర్షసాయి అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు, బీదవారికి ఆదుకుంటాడు, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి హర్షసాయి. ఆ హర్షసాయి పేరు చెప్పగానే వీరికి కూడా నిజమైన అనుకొని హర్షసాయి అనుకొని వీరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ తీసుకొని వీరి దగ్గర మొత్తం కూడా నిన్నమన్నటువంటి దాతలు వేసినటువంటి డబ్బును కాజేయాలనే ఉద్దేశంతో అతను ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. వీరికి ఫోన్ చేసి మేము కూడా హర్షసాయి టీము, హర్షసాయి గారు మేము మీకు ఫోన్ చేయమన్నారు, మేము ఒక 3 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఆ సైబర్ నేరగాడు ఈ ఆటో కార్మికునికి చెప్పినటువంటి పరిస్థితి. ఈ ఆటో కార్మికుడు అందరిలాగానే అతను కూడా డబ్బులు వేస్తారేమో అనుకొని ఆ అకౌంట్ నెంబరు ప్లస్ ఫోన్ పే నెంబరు ఇవ్వగానే అతను మొట్టమొదటిగా దీనికి ఖర్చు అవుతుంది అంటే ఈ యూట్యూబ్ సంబంధించి కొంచెం అమౌంట్ మేము పే చేయాలి కాబట్టి ఒక 4,000 కొట్టండి అంటే ఇమీడియట్లీ వీళ్ళు 4,000 కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ 5 నిమిషాల తర్వాత ఇంకొక 20,000 ఖర్చు అవుతుంది, 20,000 కొట్టమంటే అప్పుడే వాళ్ళకి డౌట్ రాగానే మళ్ళీ నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే ఎంబడే చెప్పాను అది కాదు, అది వాళ్ళు ఏదో మోసం జరుగుతుందని చెప్పి నేను కూడా గుర్తించిన సందర్భంలో వాళ్ళు అక్కడికే ఆపేశాడు. తర్వాత వారు ఎవరో పక్కనుంటి వాళ్ళకి పిలిపించి చెప్పి ఒకసారి ఎవరు ఈ నెంబర్ అని చేస్తే వాడు అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం బంద్ చేశాడు. ఒక్కసారి అసలు ఎవరు ఫోన్ చేశారు ఏందనేది ఆ బాబుని అడిగి తెలుసుకుందాం, ఒకసారి మాట్లాడదాం. అలాగనే ఇక్కడే రూరల్ పిఎస్ సంబంధించి ఎస్ఐగా సంతోష్ గారు ఉన్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు విపరీతమైనటువంటి చర్చకోబోతున్నారు. హైదరాబాద్ పక్కనటువంటి ఈ భువనగిరిలో విపరీతమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. వారి గురించి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మొట్టమొదటి అయితే అసలు ఈ ఆటో కార్మికుడికి సంబంధించి ఏమని అడిగారు ఏందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎవరికి ఫోన్ చేశారమ్మా? ఫస్ట్ ఏమని అడిగాను నిన్ను? నన్ను ఫస్ట్ ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేసిన తర్వాత మీ డాడీకి ఇచ్చిన మా డాడీ మాట్లాడుతుండే. మళ్ళీ తర్వాత మీరు యూట్యూబ్ వీడియో తీసారు కదా దానికి 4,000 వేయండి అన్నారు. నేను 4,000 వేసేసిన. ఏమని చెప్పింది ఫోన్ చేసిన ఫోన్లో? మళ్ళీ తర్వాత మా డాడీ బ్యాంక్ బుక్ అవన్నీ పాస్బుక్ తీసుకొని వాట్సాప్ పెట్టమన్నాడు. పెట్టినాక మళ్ళీ ఇంకా 20,000 ఏమన్నాడు. మీకు అమౌంట్ వేస్తా అని చెప్పిండు ఆయన. ఫస్ట్ 3 lakhs వేస్తా అన్నాడు. 3 lakhs ఇస్తాను ఏమని చెప్పిండు? పేరు ఏమని చెప్పిండు? నేను హర్షసాయి నుంచి ఫోన్ చేస్తున్నాను. హర్షసాయి నుంచి చేస్తున్నా 3 లక్షలు వేస్తా అని చెప్పిండు. అనగానే మరి మీ 4,000 ఎందుకు కొట్టి ఆయన? మేము రియల్ గా ఆయన అనుకుని కొట్టేసాము. ఇది ఆయన అనుకోరా? నీకు మీ బాబు మాట్లాడిచ్చింది కదా, ఏమని చెప్తున్నాను? ఇచ్చిండు హర్షసాయి అంటే నేను టీవీలలో చూసిన ఆయనని. టీవీలలో వాళ్ళకి వీళ్ళకు సాయం చేసుకుని చూసిన. అంటే మంచి పేరున్నాయన కదా, నిజమే కావచ్చు అని నమ్మేసిన. ఏమంటున్నాయనంటే ఇగో డాడీ మనమంట 4,000 యూట్యూబ్ ఛానల్ కు కొట్టాలంట, కొడితే ఆ బిల్లు పేస్ అయ్యి మన అకౌంట్ లో వాడతారని అని చెప్పిండు. అయితే నిజమే కావచ్చు, నాకు చదువు సంజి రాదు కావచ్చు, 4,000 కొడితే 3 లక్షలు వేస్తట్టుండని నేను అనుకున్నా. నిజమని సరే అయినా అని మా బాబుకి చెప్పిన. వేసిండు. వేసినాక 1/2 గంటల్లో మీకు పైసలు పడతాయి అని కట్ చేసిండు. మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు అన్నాడు. సరే అన్న. ఒక 5 నిమిషాలలో మళ్ళీ ఫోన్ చేసిండు. చేసి మీకు ప్రైవేట్ బ్యాంక్ ఉందని అడిగిండు. ప్రైవేట్ బ్యాంకు మాకు లేదన్న. మరి ఈ గవర్నమెంట్ బ్యాంకులల్లా ఇంత అమౌంట్ ఒకసారి వేస్తే మళ్ళీ ఒకసారి మీకు వెళ్ళాయి, మళ్ళీ తీసుకున్నప్పుడు మీకు కూడా వెళ్ళాయి. అయితే ప్రైవేట్ బ్యాంకుకు నేను తయారు చేసి ఇప్పుడే మీ బ్యాంకులో వాడతాడు చేస్తా, ఒక 20,000 కొట్టాను. 20,000 అడిగితే 20,000 అంత డబ్బు లేదని నేను అన్నా. ఎంత ఉంది మీ అకౌంట్ లో అన్నాడు. ఎంత ఉంది మా బాబు నాడు చెప్తాను, మళ్ళీ ఫోన్ చేస్తా అని కట్ చేసి. కడు బీదరికంలో పుట్టినటువంటి ఆటో కార్మికుడు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయినటువంటి సందర్భంలో ఒకవైపు కుడి భుజం లాంటి పాప అతనికి సహాయం చేసినటువంటి పరిస్థితుల్లో స్వర్ణగిరి నుంచి భువనగిరికి కిరాయి కొట్టుకున్నటువంటి సందర్భంలో ఇతను కొట్టుమిట్టాడుతుంటే తినడానికి తిండి లేక ఉండడానికి ఇండు లేక
కట్టుకోవడానికి బట్టలు లేక ఇతను ఇబ్బంది పడుతుంటే సైబర్ నేరగాడు చూడండి ఎంత ఎంత మోసం చేశాడు. ఎందుకంటే ఇతనికి డబ్బులు పడుతున్న విషయం 2 రోజుల నుంచి గమనించాడు కాబట్టి వీళ్ళ డబ్బులు కూడా నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అమాయక జీవనం సాగిస్తున్నటువంటి వీరిని పొట్టగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఒక్కసారి సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, అసలు వారి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనం ఎస్ఐ గారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడదాం. సార్ చూడండి, కడు బీదరికం ఉన్నటువంటి వీరిని కూడా మోసం చేసిన పరిస్థితి. మరి సైబర్ నేరగాళ్ళు ఇలా కావడానికి కారణం ఏంటి సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సుమన్ టీవీ యాజమాన్యానికి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకు అంటే ఒక నిరుపేద కుటుంబంలో వాళ్ళ యొక్క కడు పేద పరిస్థితిని చూసి మీ ద్వారా వాళ్ళకు కొంతమంది దాతలు పైసలు కూడా వేశారు, వేయడానికి కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ జీవితం కొంచెం మంచిగా అయ్యేందుకు మీరు చాలా కృషి చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుకుంటే సైబర్ క్రైమ్ అనేది చాలా ఎంఓ ప్రకారం అంటే చాలా రకాలుగా జరుగుతూ ఉంది. మరి దీన్ని సైబర్ క్రైమ్ అనేది ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఇది కేసు అయ్యే కన్నా కేసు కాకుండా ఉండడం అంటే మనం బాధితులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాథమిక సూత్రం ఏంటంటే మన పర్టిక్యులర్స్ అనేది ఎవరు అడగరు, మనం ఎవరికి ఇవ్వకూడదు. మన ఐడెంటిటీ థెఫ్ట్ అనేది వాడు చెయ్యాలి అంటే దానికి యాక్సెస్ మనం ఇవ్వాలి. సో ఆ యాక్సెస్ మనం ఇవ్వకపోతే సైబర్ క్రైమ్ చేయడం అనేది చాలా కష్టం. గతంలో దొంగతనాలు ఎట్లా అయ్యాయి? దొంగ అనేవాడు మన ఇంటికి వచ్చి మన గొల్లెం పలగొట్టి బీరువాలో ఉన్న పైసలు తీసుకుపోయే పరిస్థితి. ఇప్పుడు దొంగలు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మన యాక్సెస్ ఇవ్వగలిగితే మన బ్యాంకులో కానీ లేదంటే మన క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కానీ లేదా మన అకౌంట్లో ఉన్న పైసలు వాడు ఈజీగా దాన్ని ఫ్రాడ్ చేసి వేరే అకౌంట్లో మ్యూల్ అకౌంట్లో కూడా ఓపెన్ చేసి ఆ మ్యూల్ అకౌంట్లో కూడా పైసలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి మీ సుమన్ టీవీ ద్వారా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ ఒక అపీల్ ఏంటంటే మన ఐడెంటిటీ పర్టికులర్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఎట్లాంటి ఆశకి లోన్ కావద్దు. అంటే మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం. ఇందులో అత్యధిక అంటే యూట్యూబ్ సుమన్ టీవీకి చాలా ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఈ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ని బేస్ చేసుకుంటూ దాని ద్వారా ఎవరైతే బెనిఫిషియర్స్ అవుతున్నారో వాళ్ళకు కూడా వీళ్ళు కాల్ చేసి ఫ్రాడ్ చేయడం జరుగుతుందంటే ఇది ఒక కొత్త ఎంఓ. ఈ టైప్ ఎంఓ నేను నా సర్వీస్లో ఫస్ట్ టైం చూస్తున్నా. కాబట్టి పబ్లిక్ మా అపీల్ ఏంటంటే ఎట్లాంటి ఓటీపీస్ చెప్పొద్దు, ఎవరికైనా బ్యాంక్ అకౌంట్స్ అడిగితే ఇవ్వద్దు, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వద్దు, ఆధార్ నెంబర్ ఇవ్వద్దు. మోర్ ఓవర్ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ రీల్స్ లో కొన్ని యాడ్స్ వస్తాయి. మేము ఇట్లా మీకు లోన్ ఇస్తాం, మాది అంటే ఫేక్ రియల్ కంపెనీస్ తో వీళ్ళు ఇంపర్సనేట్ చేసి ఫేక్ మెంబర్స్ అట్లా రీల్స్ పెట్టి అట్లా మీరు మీ ఐడెంటిటీ చెప్పండి, లేదా మీకు లోన్ 3 లక్షల లోన్ కావాలంటే ఒక 50,000 యూజర్ ఛార్జెస్ అయితే. ఇక్కడ కూడా అదే జరిగింది. మీకు 3 లక్షలు నేను సాయం చేస్తా, యూజర్ ఛార్జెస్ కింద ఫస్ట్ 20,000 వేయమంటే వీళ్ళు 4,000 వేశారు. తర్వాత ఫర్దర్ గా వీళ్ళకి డౌట్ వచ్చి సుమన్ టీవీకి సంప్రదిస్తే లేదు పక్కా సైబర్ ఫ్రాడ్ అని వీళ్ళు చెప్పడం వల్ల 4,000తో ఆగింది. లేదంటే వాళ్ళ అకౌంట్ లో ఉన్న పైసలు మొత్తం పోయి వాళ్ళ రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ ఇనీషియల్ గానే స్టాప్ అయిందంటే మీకు అవేర్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ చేశారు. పబ్లిక్ మా అపీల్ ఏంటంటే ఎట్లాంటి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి, అన్నోన్ ఫిషింగ్ మెసేజెస్ ఏమైనా వస్తే సెల్ ఫోన్ లో వాటిని క్లిక్ చేయొద్దు. క్లిక్ చేయడం వల్ల ఏమైందంటే మాల్వేర్స్, స్పైవేర్స్ మన మొబైల్లోకి వస్తాయి. అట్ ద సేమ్ టైం మన కన్సెంట్ లేకుండా మన మొబైల్ ని ఫ్రాడస్టర్స్ వాళ్ళకుండే సర్వర్ ద్వారా ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నోన్ మెసేజెస్ కూడా లింక్ చేసి ఆ స్పైవేర్స్ కి మాల్వేర్స్ కి మన మొబైల్లోకి యాక్సెస్ ఇవ్వకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ. ఎటువంటి నెంబర్స్ వాడుతుంటారు సార్? వాళ్ళు వాడే సిమ్ కార్డ్ నెంబర్స్ అన్ని మాక్సిమం నార్త్ ఇండియన్ కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి. అది మన రెగ్యులర్ గా మనం యూజ్ చేసే మన ఈ తెలంగాణ నెంబర్స్ అనేవి ఏమి ఉండవు. కాబట్టి అట్లా ఒకవేళ మన నెంబర్ కానిది వచ్చింది అన్నప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. తెలుగు మాట్లాడతారు, లాంగ్వేజ్ ఏముంది, మనం హిందీ మాట్లాడుతున్నాం. అట్లనే వాళ్ళు సైబర్ ఫ్రాడస్టర్స్ ముఖ్యంగా తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే తెలుగు కూడా స్పష్టంగా ఉంటది. ఇంకా మన బ్యాంక్ మేనేజరే మాట్లాడుతున్నారేమో, లేకపోతే నిజంగా ఇక్కడ హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నట్టుగా మనకు ఆ రకమంగా ఫీలింగ్ కల్పిస్తారు. వాళ్ళు మాట్లాడే వే ఆఫ్ వొకాబులరీ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ నిజంగా బ్యాంకర్ మాట్లాడుతున్నట్టుగా, నిజంగా కాల్ సెంటర్ ఎంప్లాయీ మాట్లాడుతున్నట్టుగా మనల్ని మోసం చేయడానికి
అట్రాక్టివ్ చేస్తారు మన వీక్నెస్ ని వాడు యూజ్ చేస్తాడు. ఇప్పుడు జనరల్ గా ఈ బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా జనరల్ గా వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ కి లోన్స్ తీసుకుంటారు. వాళ్ళు యూట్యూబ్ రీల్స్ లో గానీ లేదా ఇన్స్టాగ్రామ్ రూల్స్ లో గానీ యూట్యూబ్ షార్ట్స్ లో గానీ ఫేస్బుక్ రీల్స్ లో గానీ ఇట్లా మీకు లోన్ కావాలని చెప్పి వ్యాపారస్తులను ఆకర్షించడం జరుగుతుంది. ఆకర్షించి లోన్ కావాలి అంటే మీరు కొంత అమౌంట్ యూజర్ ఛార్జెస్ కట్టాలని ఫస్ట్ తీసుకుంటారు. యూజర్ ఛార్జ్ కట్టినాక మీ లోన్ కి ఇన్సూరెన్స్ చేయాలి, అది ఇంకో పైసలు తీసుకుంటారు. చివరిగా వాడికి తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. సో ఇట్లాంటిది ఈ సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఫ్రాడ్ జరగకుండా ఉండడం ఫస్ట్ తీసుకునే ప్రివెన్షన్. సెకండ్, సైబర్ ఫ్రాడ్ అయితే ఏం చేయాలి సార్? సైబర్ ఫ్రాడ్ అయితే ఏం చేయాలంటే గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఏదైతే ఈ అమౌంట్ ఫ్రాడ్ అమౌంట్ అనేది ఆ అమౌంట్ గా తీసుకున్నాడు వాడు కొన్ని ఫ్రాడస్టర్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తూ పోతాడు. కాబట్టి ఆ డిఫరెంట్ లేయర్స్ లో అమౌంట్ ని మనం హోల్డ్ చేయగలిగితే ఆ అమౌంట్ ని పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టు ద్వారా మీకు ఇప్పిస్తాం. దాన్ని మరి హోల్డ్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ గోల్డెన్ అవర్ లో 1930 కాల్ చేయాలి. సో 1930 కాల్ చేసి దీని డిఫరెంట్ కాల్ సెంటర్స్ విత్ ఇంక్లూడింగ్ బ్యాంకర్స్ కూడా ఉంటారు. దానిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ ఏ లేయర్ లాగిందో ఆ ఏ లేయర్ లో హోల్డ్ చేసేస్తారు. ఆ హోల్డ్ అయిన అమౌంట్ ని మేమేం చేస్తామంటే త్రూ కోర్టు ద్వారా మీకు ఇప్పిస్తాం. సో దీనికి ఇమీడియట్లీ 1930 కాల్ చేయాలి. కొన్నిసార్లు 1930 బిజీగా ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఈ cybercrime.gov.in వెబ్సైట్ ఉంటుంది, ఎన్సీఆర్పి పోర్టల్ అంటారు దాన్ని. ఆ వెబ్సైట్ లో కూడా పోయి మీరు కంప్లైంట్ చేస్తే సో మా డిఫరెంట్ లేయర్ లో అమౌంట్ హోల్డ్ చేయగలిగితే ఆ అమౌంట్ ని మీకు రీబ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గోల్డెన్ అవర్ లో చేయాలి. నిన్న ఫ్రాడ్ అయింది, ఈ రోజు 1930 కాల్ చేస్తానంటే ఇది అంటే మనకి యూజ్ కాదు, తెలియదు. కాబట్టి ఈ 1930 నెంబర్ కూడా కొంచెం అందరూ గుర్తుంచుకోమని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. చివరి క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాలో సైబర్ నేరగాళ్ళు బాగా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మరి నిజంగా ఆ నేరగాళ్ళ పైన నిజంగా ఎలాంటి జాగ్రత్తలు లాస్ట్ ఫైనల్ వహించాలి సార్? యాక్చువల్లీ హైదరాబాద్ అంటే ఒక్క భువనగిరిలోనే అవుతుంది అని కాదు, తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా ఇండియా మొత్తం సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. బట్ కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే సైబర్ క్రైమ్ కేసెస్ లో బాధితులకు ఎక్కువ అమౌంట్ ఇప్పించే స్టేట్ మన తెలంగాణ స్టేట్. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మన తెలంగాణ పోలీస్ వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ విషయంలో మాత్రం సెపరేట్ హెల్ప్ లైన్ మన గవర్నమెంట్ పెట్టడం జరిగింది, సెపరేట్ వింగ్ పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ సెపరేట్ గా పెట్టేది ఏకైక ఫస్ట్ పోలీస్ స్టేషన్ మన తెలంగాణ పోలీసే. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ ని సైబర్ వారియర్ గా వాళ్ళకి ఒక అసైన్ చేయడం జరిగింది. వీళ్ళకి స్పెషల్ గా సెల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక సైబర్ వారియర్ ఉంటారు. ఆ సైబర్ వారియర్ కి ఒక డిసిగ్నేటెడ్ మొబైల్ నెంబర్ అండ్ సెల్ ఫోన్ కూడా మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ప్రతి పోలీస్ స్టేషన్ కి ఎన్సీఆర్పి పోర్టల్ లో యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సైబర్ వారియర్ ద్వారా సైబర్ వారియర్స్ కి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే బాధితులు వస్తే ఇమీడియట్లీ మేము ఎవరం గైడ్ చేయాల్సిన అవసరం లేదు, వాట్ టు డూ అనేది వాళ్ళకి తెలుసు. ఆ ఎస్ఓపి కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మా కానిస్టేబుల్ ఆఫీసర్ కి అసైన్ చేసిన ఆమె నాకు ఒక్క డౌట్ కూడా అడగలే, మొత్తం ఆమె చేసుకుంటూ పోయింది. ఎందుకంటే షీ నోస్ వాట్ టు డూ, ఏం చేయాలి, ఎస్ఓపి ఏం చేయాలి వాళ్ళకి తెలుసు. కాబట్టి త్రూ అవుట్ ఇండియాలో నాకుండే పరిజ్ఞానం ప్రకారం ఈ సైబర్ నేరస్తుల్ని అరికట్టడంలో కానీ లేకపోతే సైబర్ క్రైమ్ లో అవేర్నెస్ కానీ లేకపోతే అమౌంట్ రీఫండింగ్ కానీ మన స్టేట్ మాత్రమే టాప్ లో ఉందని నా పర్సనల్ పర్సెప్షన్. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సైబర్ నేరగాళ్ల పైన అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, దాన్ని డయల్ చేయండి. విపరీతంగా గోల్డెన్ అవర్ టైంలోనే వచ్చేయండి. సైబర్ నేరగాళ్లను మనము ఎంతటి వారినైనా కూడా వారిని మనం ఛేదించవచ్చు అని చెప్పి ఎస్ఐ గారు కూడా చెప్పినటువంటి విషయము. నిజంగా ఈ అమాయకులను అయితే వాళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితి. ఇలా ఎవరు కూడా మోసపోకూడదు, ఈ జిల్లాలో ఎవరు మోసపోకూడదు, ఖచ్చితంగా వారిపైన జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీస్ వ్యవస్థ కూడా చెప్పినటువంటి విషయం. కెమెరామెన్ వరుణ్తో శరత్, భువనగిరి.